నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. బాగా అంటే అసలు పరాకాష్ట. నేను చిన్నప్పుడు సరదాగా పాటలు పాడేది. నా క్లాసులో ఒకళ్ళిద్దరు నా టీచర్సు వాళ్ళు క్లాస్కి రాగానే నేను చెప్పేది 3 నుంచి 5, 6 తరగతుల వరకు సంగతి. నేను పాట పాడితేనే క్లాస్ స్టార్ట్ అయింది. బాబు మోహన్ పాడు అని అంటే నేను పాట పాడితే క్లాసు నడిచేది. ఉద్యోగంలో కూడా అంతే. బాబు మోహన్ ఏదైనా చెప్తే ఓకే అనేవాళ్ళు మా ఆఫీసర్స్. ఏంటో అది పూర్వజన్మ సుకృతమో నా అదృష్టమో ఏమో. కానీ రేఖా సాగర్ గారు ఆ బర్త్డేని పెట్టి మళ్ళీ నాకు చెప్పకుండా ఇంత సంగీత విభావరి, ఇంతమంది కళాకారులు, సింగర్లు అని మళ్ళీ ప్రణయ్ పేరు చెప్పి మళ్ళీ ఇష్టమైనోడు మళ్ళా లింక్ పెట్టి నన్ను పిలిచారు. నా బర్త్డే సార్ రావాలని చెప్పొచ్చు కదా. సరే, అది తర్వాత విషయం. అయినా కూడా డిలీట్ అనుకోండి. సరే, హ్యాపీ బర్త్డే రేఖా సాగర్ గారికి. నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు నేను ఇన్ని పాటలు ఒక సిల్క్ స్మితతో ఆమెతో డ్యాన్స్ వేయడం అంటే సామాన్యం కాదు. మంచి డ్యాన్సరు. డిస్కో శాంతి అంతకన్నా డ్యాన్సరు. జయలలిత ఇక కూచిపూడి గీచిపూడి భరతనాట్యాలు టాపు. అలాంటి వాళ్ళతో డ్యాన్సులు వేస్తే ఆ పాటలకు వాళ్ళకంటే ఎక్కువ పేరు నాకు వచ్చింది. నాకు డ్యాన్స్ రాదు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే నాకు కొంచెం మ్యూజిక్ సెన్స్, నాకు కొద్దిగా రిథమ్ సెన్స్ ఉంది అంటారు. అది అగో ఎదురుగా ఉన్న సి నారాయణ రెడ్డి గారు ఆయన ఎందుకన్నాడో ఒక రవీంద్ర భారతి ఒక సభ అయిపోయిన తర్వాత నన్ను బాగా పొగిడారు ఆ సభలో. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి నన్ను దోచుకుందు బట్టి అనే పాట పాడినప్పుడు అదే ఆయనకు లైఫ్ ఇచ్చిన పాట. అలాంటి రచయిత బాబు మోహన్ మీద పాట రాశాడు. మోహనంగరారా బాబు మోహనంగరారా నవమోహనంగరారా బాబు మోహనంగరారా అని. ఈ పాట రవీంద్ర భారతిలో పాడారు నేను రాసిన బాబు మోహన్ మీద. ఏంటి అసలు చిన్న విషయమా? అలాంటి సి నారాయణ రెడ్డి గారు చెప్పారు, మోహన నీ డైలాగులో రిధం ఉంటుంది తెలుసా అన్నారు. నా డైలాగులో రిధం ఏంటి గురువు గారు? నేనేదో పాత్రోచితంగా నటిస్తానేమో, కానీ నా డైలాగులో రిధం ఉన్నటువంటి గురుగారు అన్న. ఊహించుకో, నిజం చెప్తున్నాను మోహన, నీ డైలాగులో రిధం ఉంటుందన్నారు. నేను ఏంటబ్బా రిధం అన్నాడని నేను ఒక 2 సినిమా డైలాగుల్ని ఊహించుకున్నాను. నిజమే, నా డైలాగులో రిధం ఉంటుంది. అన్నా ఎందుకు ఏమిటి ఎలా, మరి అదే అలా రిధం అట్లా. అరే కరెక్టేనే అనుకున్నాను. ఇంకా నాకు నా రిధం వల్లనే నేను అంత డ్యాన్స్ చేశానని ఎందుకు చెప్పానంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసర్లు కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. కరెక్ట్గా ల్యాండ్ సీలింగ్ సీజన్ అది. నేను నా అపాయింట్మెంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు. అయితే నాకు 2 నెలలు లీవ్ దొరకల. నా వైఫ్కు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నేనేమో సత్తుపల్లి ఖమ్మం అవతల. నేను హైదరాబాద్ పోవాలంటే ముందు సత్తుపల్లి నుండి ఖమ్మం రావాలి, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్ళాలి. ఏలూరు ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయాలి నేను. అయితే బస్సు అరగంట లేట్ అన్నారు. లేట్ కదా అని కూర్చున్నాను. అటు ఇటు టైంపాస్ కావట్లేదు. తొందరగా బస్సు ఎక్కితే ఇంటికి పోతాం అని, హైదరాబాద్ రావాలని కదా. అక్కడ ఒక మోటార్ మెకానిక్స్ షెడ్లో ఒక పాట వస్తుంది, వినపడుతుంది. ఆ పాట అంటే నాకు ప్రాణం. లైలా ఓ లైలా పాట. లైలా ఓ లైలా నా ఆ పాట, ఆ జాజ్ ఉంటుంది డంగ్ డంగ్ టక్ 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 డంగ్, అది వినటం కోసం అని నేను
బస్ స్టాండ్ వదిలిపెట్టి కొద్ది బస్ స్టాండ్ ముందుకు నడుచుకుంటూ పోయినా. ఆ పాట అంతా విన్నా. అబ్బా మంచి పాట విన్నాను అనుకుంటూ వెనక్కి వచ్చి ఇంకా రాలేదా బస్సు అంటే, బస్సు ఏ బస్సు అంటే హైదరాబాద్ బస్సు. ఇప్పుడే పోయింది కదా అన్నారు. జా అంటే అంత పిచ్చి నాకు మ్యూజిక్ అంటే. అందుకే ఇన్విటేషన్ చూస్తే ఓ గుంపు గుంపు ఉన్నారు. వీళ్ళంతా సింగర్, కింద చూస్తే అందరూ సింగర్లనే ఉన్నారు. మళ్ళీ టైం చూశాను, 10 to 10 అని పెట్టింది. సామాన్యురాలు కదేమా, ఇంతమంది సింగర్లు, ఇంత పెద్ద ప్రోగ్రాము, నేను చీఫ్ గెస్టా, అందులో నన్ను అరగంట వస్తే చాలా అంటదా? అసలు పోయి ఒక హాఫ్ డే ఉంటేనే కదా సరిపోద్ది అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. కానీ కొద్దిగా పని ఒత్తిడి వల్ల నేను ఈ మధ్య ఒక ట్రస్ట్ పెట్టాను మా పెదబాబు పేరు మీద. పవన్ మా పెదబాబు పేరు. మా అమ్మ నాన్న పేర్లేమో, మా అమ్మ పేరు ప్రేమ, మా నాన్న పేరు ఆనందరావు. ప్రేమానంద పవన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. మళ్ళీ చైర్మన్ బాబు మోహన్ అని పెట్టారు. దాని పనుల మీద కొంచెం బిజీగా ఉన్నాను. కానీ ప్రాణం ఒప్పలేదు. ఈ ఎట్టి పరిస్థితులు పోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పాను. అలా ఎంతో మక్కువ గనక సంగీతం అంటే, పాటలంటే చెవి కోసుకుంటారంటారు. నేను చెవి 2 చెవులు కోసుకునేటోని. అందుకే నేను రావడం జరిగింది. కానీ చక్కని సెలక్షన్, ప్రతి పాట గుండెని పిండే పాటలు ఉన్నాయి. నాకు అన్ని ఇష్టమైన పాటలు వేయాలి, మీరందరూ పాడినాయి. కొద్దిగా అక్కడక్కడ కొందరు లయ తప్పారులే, కానీ అయినా నేను ఆ సంగీతాన్ని వింటూ మైమర్చాను. మీలో కూడా చాలామంది బాగా కరెక్ట్గా పాడారు. అంటే రిథం తప్పకుండా, మ్యూజిక్ మిస్ కాకుండా పాడారు. ఇది కొంచెం ఇబ్బందే, ఇది చూసుకుంటూ పాడటము అది నాకు ఇబ్బంది. ఒకసారి అది కూడా ఎదురైంది నాకు. సుశీల మేడం, సింగర్ సుశీల గారు ఒక పాట పాడుతూ నన్ను పాడమన్నారు. మేడం మీతో నేను పాడటం ఏంటి మేడం అంటే, లేదు రా గొంతు కలుపు అన్నారు. నాకు ఆమె పాడుతుంటే నేను పాడటం ఏంటి అసలు? రవీంద్ర పాడతాడు, మళ్ళీ చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పాట నన్ను పాడమంటారు. కలిపినా బాగా పాడావు కదా అన్నది మళ్ళీ నన్ను. నేను బాగా పాడటం ఏంటండి? చిట్టపట్ట చినుకులు పడుతుంటే ఆ పాట సామాన్యం పాట. అక్కినేని గారు ఎరగదీశారు, బీసారు అసలు. అలా సంగీతం అంటే ఇష్టం కనుక ఇష్టపూర్తిగానే వచ్చిన సభ ఇది. మేము అందరి మాటలు విన్న తర్వాత నేను కరీంనగర్ని మర్చిపోవటం ఏంటి సార్? నేను టోటల్గా 3 సార్లు వచ్చాను కరీంనగర్. 3 మీరు చెప్పింది ఒకటి. అది ఇక ఎనీవే, మీరందరూ ఇవాళ పిక్నిక్ లాగా 10 to 10 గడిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానిగా నేను వచ్చి మీ పాటలు వినటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అరేంజ్ చేసిన రేఖా సాగర్ గారికి, విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. మీ మాటలే చాలు సార్, మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాయి. చాలా మేము లక్కీ మీరు వచ్చారంటే. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. యంగ్ పర్సనే ఇంకంతే. యాక్చువల్ మాకు కూడా ఆయుష్ వచ్చేసింది. యాక్చువల్లీ మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తారు. స్వీటీ అల్లరోడ్ యాక్చువల్లీ చూడు సార్, కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. అలాగే కంటిన్యూ చేయి. హలో, నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ సార్ చేతుల మీదుగా మెమోంటోస్ ఇప్పుడు వచ్చారు మేడం.